విజయ్కి ఇప్పుడు డిఎంకేతో పొత్తు పెట్టుకోవడం బాగోదు. ఎందుకంటే ప్రజలు ఓడించింది డిఎంకే ప్రభుత్వాన్ని. అదే డిఎంకే పొత్తుతో కనుక అధికారంలోకి వస్తే డిఎంకే మైనస్ రేపు పొద్దున విజయ్ మీద పడుతుంది. ఏఐఏడిఎంకేతో పొత్తు పెట్టుకుందామంటే అవకాశం ఉంటుంది. అయితే ఏఐఏడిఎంకే కూటమిలోనికి బీజేపీని బయటికి పంపించి అప్పుడు ఏఐఏడిఎంకేతో పొత్తు పెట్టుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ షరతు అది. లేదా కాంగ్రెస్ను వదిలేసి ఏఐఏడిఎంకేతో పొత్తు పెట్టుకోవాలి. కానీ ఏఐఏడిఎంకేలో మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు, చాలా సుదీర్ఘకాలం పాటు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు రేపు పొద్దున ఈయన చుట్టూ ఉన్న వాళ్ళని డామినేషన్ చేస్తారేమో అనేటువంటి భయం ఉంటుంది. అయితే ఇదంతా ఎందుకు వచ్చిందంటే 108 కాంగ్రెస్ మద్దతు ఇస్తే ఈయన 2 చోట్ల పోటీ చేశాడు కాబట్టి అది పోను 107 అయినట్టు, కాంగ్రెస్ ఇచ్చిన 5తో కలిపితే 112 అయింది. ఇంకా అక్కడ కావాల్సింది 6. ఇప్పుడు డిఎంకే కూటమిలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకోవాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ కాకుండా సిపిఐ సిపిఎం వాళ్ళిద్దరికి చిరో 2 వచ్చినాయి, 4 వాళ్ళు ఇప్పుడు మద్దతు ఇవ్వబోమన్నారు. వీసీకే 2 వాళ్ళు మద్దతు ఇవ్వబోమన్నారు. మొత్తం 6. వీళ్ళు పోతే ఇక పిఎంకే ఏఎంఎంకే ఉన్నాయి. ఇప్పుడు వాస్తవంగా ఈ 108కి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, పిఎంకే అంటే పిఎంకే వచ్చేటోటికి ఏఐఏడిఎంకేతో ఉంది, ఏఎంఎంకే వీళ్ళతో ఉంది. ఇవన్నీ కలిపితే ఓవరాల్గా 5, 7, 11, 13, 15, 16 కలిపితే 124 వస్తాయి. కానీ ఇప్పుడు 6 రామంటున్నారు. సిపిఎం కానీ, సిపిఐ కానీ, ముస్లిం పార్టీ కావచ్చు. ఇప్పుడు ఇక మిగిలింది పిఎంకే 1, ఏఎంఎంకే 1, 4 + 1 5. అక్కడ మళ్ళీ 1 తగ్గుతుంది. ఆ 1 ఏది ఎందుకని ఇప్పుడు కావాల్సింది ఏంటి? 112 వచ్చినాయి, 118 కావాలి కదా. 6 కావాలంటే ఇక్కడ 4 పిఎంకే, ఏఎంఎంకే 1 కలిపితే 5 అవుతాయి. అక్కడ 117 అవుతాయి. ఇంకొకటి అంటే బీజేపీని కలుపుకోవాలి. బీజేపీని కలుపుకోవడానికి కాంగ్రెస్ ఒప్పుకోదు. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే ఈ అర్థమెటిక్స్లో ప్రధానమైనటువంటి సమస్య మద్దతు ఎవరు? ఏఐఏడిఎంకే మద్దతు అడుగుతారా? ఇప్పుడు ఇంత బెట్టు చేశాక కమ్యూనిస్టులతో కనుక వెళ్ళినా, లేకపోతే వీళ్ళతో వెళ్ళినా, ఇప్పుడు ఈ చిన్న చితక పార్టీలన్నిటితో కలిపి వెళ్ళినా చాలా పెద్ద తలనొప్పి ఉంటుంది. విజయ్కి పెద్ద పరీక్ష అవుతుంది.